2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాలకు గాను పోటీ చేసింది. 10 స్థానాల్లోనూ 8 స్థానాలు విజయం సాధించింది. ఆ విజేతలు ఎవరో ఒకసారి చూద్దాం. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి గొర్రె కిరణ్ కుమార్ పై బీజేపీ అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు 29,089 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి కెమ్మిల కన్నపరాజుపై బీజేపీ అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు 47,534 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 20,850 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి దోలం నాగేశ్వరరావుపై బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు 45,273 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పై బీజేపీ అభ్యర్థి సుజనే చౌదరి 47,032 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాలే సుధీర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి సిహెచ్ ఆదినారాయణ రెడ్డి 17,191 ఓట్లతో విజయం సాధించారు. ఆదోని నియోజకవర్గం నుండి అల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి పిపి పార్థసారథి 17,646 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై బీజేపీ అభ్యర్థి వై సత్యకుమార్ 3,734 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థుల్లో అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థి విశాఖ నార్త్ పి విష్ణుకుమార్ రాజు, అత్యల్ప మెజార్టీ సాధించిన అభ్యర్థి ధర్మవరం ఎమ్మెల్యే వై సత్యకుమార్. బీజేపీ లోక్సభ ఎన్నికలలో 3 అభ్యర్థులు విజయం సాధించారు. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి బూది ముత్యాల నాయుడు పై సీఎం రమేష్ 2,96,530 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసులపై బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి 2,39,139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నరసాపురం లోక్సభ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ 2,76,802 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ 10 మందికి చూపిస్తుంది.